హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ రోజు మన సెషన్ లో ఢిల్లీ సుల్తానేట్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తో పాటు ఆ ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది మనము ఈ రోజు ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద స్లేవ్ డైనాసిటీ ఇన్ ఇండియా? ఢిల్లీ సుల్తానేట్ ఏదైతే ఉందో అందులో టోటల్ గా 5 డైనాసిటీస్ ఉంటాయి. ఎన్ని డైనాసిటీస్? 5 డైనాసిటీస్. ఢిల్లీ సుల్తానేట్ లో టోటల్ గా ఉన్న డైనాసిటీస్ ఎన్ని అంటే 5 డైనాసిటీస్. అందులో ఫస్ట్ వన్ స్లేవ్ డైనాసిటీ. ఫస్ట్ డైనాసిటీ ఏంటి? స్లేవ్ డైనాసిటీ. నెక్స్ట్ వన్ ఖిల్జీ డైనాసిటీ. తర్వాత తుగ్లక్ డైనాసిటీ. సయ్యద్ డైనాసిటీ. లాస్ట్ వన్ లోడీ డైనాసిటీ. లాస్ట్ డైనాసిటీ ఏది? లోడీ డైనాసిటీ. చూడండి ఒకసారి, ఢిల్లీ సుల్తానేట్ ఏదైతే ఉందో అందులో టోటల్ గా 5 డైనాసిటీస్ ఉన్నాయి. ఈ ఢిల్లీ సుల్తానేట్ యొక్క రూలింగ్ పీరియడ్ 1206 నుంచి 1556. ఢిల్లీ సుల్తానేట్ యొక్క రూలింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1206 నుంచి 1556 వరకు. ఈ ఢిల్లీ సుల్తానేట్ లో టోటల్ గా 5 డైనాసిటీస్ రూల్ చేస్తాయి. ఎన్ని డైనాసిటీస్? 5. ఫస్ట్ వన్ స్లేవ్ డైనాసిటీ. ఈ స్లేవ్ డైనాసిటీని ఇంకొక పేరుతో మామ్లుక్ డైనాసిటీ అంటాం, ఆర్ మామ్లుక్ డైనాసిటీ అంటాం. ఢిల్లీ సుల్తానేట్ ని స్థాపించిన ఫస్ట్ డైనాసిటీ ఏది అంటే స్లేవ్ డైనాసిటీ. ఇది 1206 నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్లేవ్ డైనాసిటీ? 1206 లో స్లేవ్ డైనాసిటీతో స్టార్ట్ అయ్యి లాస్ట్ డైనాసిటీని లోడీ డైనాసిటీ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 1526 బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1. ఏ వార్తో ఎండ్ అవుతుంది? బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1 తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 1206 నుంచి 1290 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్లేవ్ డైనాసిటీ? 1206 లో స్టార్ట్ అయ్యి 1290 వరకు స్లేవ్ డైనాసిటీ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డైనాసిటీని ఖిల్జీ డైనాసిటీ. ఈ ఖిల్జీ డైనాసిటీ యొక్క రూలింగ్ పీరియడ్ 1290 నుంచి 1320. 1219 నుంచి 1320. తర్వాత తుగ్లక్ డైనాసిటీ 1320 టు 1414. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1320 టు 1414. తర్వాత 1414 నుంచి 1451 సయ్యద్ డైనాసిటీ. 1451 టు 1526 లాస్ట్ డైనాసిటీనే లోడీ డైనాసిటీ. చూడండి, ఇట్ ఈస్ ద క్రొనలాజికల్ ఆర్డర్. ఎగ్జామ్స్ లో ఏంటంటే ఈ ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న డైనాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రొనలాజికల్ ఆర్డర్ లో అడిగి వాటి యొక్క పీరియడ్ ఆఫ్ టైం, రూలింగ్ పీరియడ్ ఏంటి అని కూడా అడుగుతారు. చూడండి ఒకసారి క్లారిటీగా, ఢిల్లీ సుల్తానేట్ ఏదైతే ఉందో అందులో 5 డైనాసిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ. ఎంటైర్ ఢిల్లీ సుల్తానేట్ యొక్క రూలింగ్ పీరియడ్ 1206 నుంచి 1556 వరకు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1206 నుంచి 1556 వరకు. అయితే ఫస్ట్ డైనాసిటీ ఏమో 1206 లో స్టార్ట్ అయ్యి 1290 లో ఎండ్ అవుతుంది. ఏది? స్లేవ్ డైనాసిటీ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన డైనాసిటీనే ఖిల్జీ డైనాసిటీ. ఈ ఖిల్జీ డైనాసిటీ అనేది 1290 నుంచి 1320 వరకు. తర్వాత తుగ్లక్ డైనాసిటీ, ఇది 1320 నుంచి 1414. నెక్స్ట్ ఫోర్త్ డైనాసిటీ ఏది? సయ్యద్ డైనాసిటీ. ఇది 1414 నుంచి 1451 వరకు. తర్వాత లాస్ట్ డైనాసిటీని 1451 టు 1526. అయితే ఇప్పుడు హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద స్లేవ్ డైనాసిటీ ఇన్ ఇండియా?
స్లేవ్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? మనం ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న ఫస్ట్ డైనాసిటీని స్లేవ్ డైనాసిటీ. మరి ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారనేదే క్వశ్చన్. ఆప్షన్ చూడండి. ఇల్టుమిష్, కుతుబుద్దీన్ ఐబక్, బాల్బన్, రజియా సుల్తానా. ఈ స్లేవ్ డైనాసిటీ ఆర్ ఢిల్లీ సుల్తానేట్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఇప్పుడు ఈ స్లేవ్ డైనాసిటీకి ఏమని పేరు పెట్టాం? ఇదే స్లేవ్ డైనాసిటీని మామ్లుక్ డైనాసిటీ అని ఎందుకు అంటామంటే వరల్డ్ లో ఫస్ట్ స్లేవ్ ఎవరు అంటే మామ్లుక్. అందుకే స్లేవ్ డైనాసిటీని ఇంకొక పేరుతో మామ్లుక్ డైనాసిటీగా పిలుస్తాం. ఇప్పుడు ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఈయన మహమ్మద్ గోరీ దగ్గర ఆర్మీ కమాండర్ గా ఉండేవారు. ఎవరి దగ్గర? మహమ్మద్ గోరీ. అయితే ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరంటే ఒక స్లేవ్. కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు? ఒక స్లేవ్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ని ఫక్రుద్దీన్ ఎవరు? ఫక్రుద్దీన్ అనే ఒక ట్రేడర్ ఏం చేస్తాడంటే ఆఫ్రికా నుంచి తీసుకెళ్లి ఈ మహమ్మద్ గోరీకి అమ్మేస్తారు. ఎవరికి అమ్మేశారు? మహమ్మద్ గోరీకి అమ్మేశారు. ఎవరు అమ్మింది? ఫక్రుద్దీన్ అనే ఒక ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఈయన తీసుకెళ్లి ఒక చిన్న పిల్లవాడిగా ఉన్న కుతుబుద్దీన్ ఐబక్ ని మహమ్మద్ గోరీకి ఇచ్చేస్తారు. ఈ మహమ్మద్ గోరీ దగ్గరే ఉంటూ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క పొజిషన్స్ చేంజ్ అవుతూ ఆర్మీ లాగా ఫస్ట్ ఒక స్లేవ్ లాగా ఉండి తర్వాత ఆర్మీ అయ్యి అలాగే మిలిటరీ కమాండర్ అవుతారు. స్టేజెస్ చేంజ్ అవుతూ. ఎవరు? ఈ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ తో పాటు బక్తియార్ కూడా ఉంటారు. ఎవరుంటారు? బక్తియార్. కుతుబుద్దీన్ ఐబక్ తో పాటు ఇంకొకరు ఎవరుంటారు? బక్తియార్. ఇప్పుడు ఈ మహమ్మద్ గోరీ ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియాలో తన యొక్క కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఇండియాలో తన రాజ్య స్థాపన చేయాలనుకున్నారు. ఎవరు? మహమ్మద్ గోరీ. అలా ఈ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత బక్తియార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఆర్మీ కమాండర్స్ గా మిలిటరీ కమాండర్స్ గా ఈ మహమ్మద్ గోరీతో పాటు ఇండియాకి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఇండియాకి. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మహమ్మద్ గోరీ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా వరకు చిన్నగా ప్లేసెస్ ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ చాప్టరే ఇన్వేజన్ ఆఫ్ ముస్లిమ్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఫైనల్ గా ఈ మహమ్మద్ గోరీ ఏం చేస్తాడంటే కక్కోర్ అని ఒక ట్రైబల్స్ ఉంటారు. కక్కార్ అని కూడా అంటాం మనం. దమ్యక్ అనే ప్లేస్ లో ఉన్న ట్రైబల్స్ వీళ్ళు. ఏ ప్లేస్ లో? దమ్యక్ రీజియన్ లో ఉన్న ట్రైబల్సే ఈ కొక్కార్ ట్రైబల్స్. ఈ కొక్కార్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దమ్యక్ రీజియన్ లో ఉన్నారు. ఈ రీజియన్ ఎక్కడుందంటే ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ జీలం. ఏ నది తీరానుంది? జీలం నది తీరాన ఉంది. ఈ మహమ్మద్ గోరీ ఏమనుకుంటాడంటే ఎలా అయినా ఈ కొక్కా ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎండ్ చేయాలనుకున్నారు, ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయడం కోసం. కానీ ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే రివర్స్ లో మహమ్మద్ గోరీ పైన అటాక్ చేసి ఈ మహమ్మద్ గోరీని చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో దమ్యక్ రీజియన్ లో వాళ్ళు ఈ మహమ్మద్ గోరీని చంపేస్తారు. అప్పటికే ఇండియాలో కొన్ని ప్లేసెస్ ని మహమ్మద్ గోరీ ఆక్యుపై చేసుకుంటాడు. అలా ఆక్యుపై చేసుకున్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి హెడ్ గా ఎవరు అవుతారంటే కుతుబుద్దీన్ ఐబక్ అవుతారు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మహమ్మద్ గోరీ. ఈ మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత ఎవరు హెడ్ అవుతారంటే కుతుబుద్దీన్ ఐబక్. అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన డైనాసిటీని ఈ ఢిల్లీ సుల్తానేట్. అందులో ఉన్న ఫస్ట్ డైనాసిటీని స్లేవ్ డైనాసిటీ. ఫస్ట్ డైనాసిటీ ఏది? స్లేవ్ డైనాసిటీ. ఇలా 1206 లో ఎప్పుడు
1206 లో స్లేవ్ డైనాసిటీని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తారు. ఎవరు స్టార్ట్ చేసేది? కుతుబుద్దీన్ ఐబక్. ఇప్పుడు ఈ స్లేవ్ డైనాసిటీ ఏదైతే ఉందో అందులో ఇంకొన్ని డైనాసిటీస్ ఉంటాయి. స్లేవ్ డైనాసిటీ అగైన్ డివైడెడ్ ఇంటూ స్లేవ్ డైనాసిటీ. ఈ స్లేవ్ డైనాసిటీ మళ్ళీ 3 డైనాసిటీస్ గా డివైడ్ అవుతుంది. అది కుతుబీ డైనాసిటీ, షంసీ డైనాసిటీ, కుతుబీ డైనాసిటీ, షంసీ డైనాసిటీ, తర్వాత లాస్ట్ వన్ బాల్బన్ డైనాసిటీ. ఈ కుతుబీ డైనాసిటీకి సంబంధించిన పర్సన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఎవరుంటారు ఈ డైనాసిటీలో? కుతుబుద్దీన్ ఐబక్. తర్వాత షంసీ డైనాసిటీ ఏదైతే ఉందో ఇందులో ఇల్టుమిష్, షంసీ డైనాసిటీలో ఎవరున్నారు? ఇల్టుమిష్. తర్వాత ఈ బాల్బన్ డైనాసిటీలో బాల్బన్ డైనాసిటీలో ఎవరున్నారు? బాల్బన్. చూడండి, స్లేవ్ డైనాసిటీ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 డైనాసిటీస్. వన్ ఈస్ ద కుతుబీ డైనాసిటీ, షంసీ డైనాసిటీ అండ్ ద థర్డ్ వన్ ఈస్ బాల్బన్ డైనాసిటీ. ఈ కుతుబీ డైనాసిటీలో ఎవరున్నారంటే ఫేమస్ కుతుబుద్దీన్ ఐబక్. తర్వాత షంసీ డైనాసిటీ ఏదైతే ఉందో ఇందులో ఇల్టుమిష్, తర్వాత తన యొక్క సన్స్ ఉంటారు. ఇల్టుమిష్ యొక్క సన్స్ రుకునుద్దీన్, ఇంకా ఢిల్లీ యొక్క ఫేమస్ రూలర్ రజియా సుల్తానా. ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ ఎవరు అంటే రజియా సుల్తానా. తర్వాత ఈ బాల్బన్ డైనాసిటీని ఎవరు స్థాపించారంటే బాల్బన్. ఎవరు స్థాపించారు? బాల్బన్. ఇది స్లేవ్ డైనాసిటీకి సంబంధించింది. ఇప్పుడు ఫౌండర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ అన్నా, అలాగే ఫౌండర్ ఆఫ్ ద స్లేవ్ డైనాసిటీ అన్నా, కుతుబీ డైనాసిటీ అన్న ఆన్సర్ ఏంటి అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ ఏంటి? కుతుబుద్దీన్ ఐబక్. ఇప్పుడు ఫస్ట్ చూడండి, నెక్స్ట్ వన్, హూ ఇంట్రడ్యూస్డ్ ద మార్కెట్ కంట్రోల్ పాలసీ డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ఈ కింద ఇచ్చిన వాటిలో మార్కెట్ రీఫార్మ్స్ ఆర్ మార్కెట్ కంట్రోల్ పాలసీని ఎవరు తీసుకొని వచ్చారు? ఆప్షన్స్ చూడండి, ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ, తర్వాత సికిందర్ లోడి. మార్కెట్ రీఫార్మ్స్ ని ఎవరు తీసుకొని వచ్చారంటే అలావుద్దీన్ ఖిల్జీ. మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన పీపుల్ ఎవరు? ఎవరు ఆ రూలర్ అంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఏ డైనాసిటీ అంటే ఖిల్జీ డైనాసిటీ. అలావుద్దీన్ ఖిల్జీ ఏ డైనాసిటీ? ఖిల్జీ డైనాసిటీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీని ఏం చేస్తాడు? మార్కెట్ రీఫార్మ్స్, తర్వాత మిలిటరీ రీఫార్మ్స్, రెవెన్యూ రీఫార్మ్స్, పోస్టల్ రీఫార్మ్స్. ఈ రీఫార్మ్స్ అన్ని ఎవరు తీసుకొని వచ్చారంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఆల్మోస్ట్ 5 lakh ఆర్మీ ఉంటుంది. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆర్మీ ఎంతమంది? 5 lakh ఆర్మీ. అయితే ఈ 5 lakh ఆర్మీ కూడా ఈయన 234 టంకాస్ శాలరీ ఇచ్చేవారు. శాలరీ ఎంత ఇచ్చేవారు ఒక్కొక్కరికి? ఈచ్ ఆర్మీకి 234 టంకాస్ ని శాలరీ లాగా ఇచ్చేవారు. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. అయితే ఈ 234 టంకాస్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ కి సరిపోయేది కాదు. ఎవరిచ్చే శాలరీ? అలావుద్దీన్ ఖిల్జీ తన యొక్క ఆర్మీకి ఇచ్చే శాలరీ అనేది 234 టంకాస్. ఇది సరిపోదని చెప్పి అప్పుడు
మార్కెట్ లో రీఫార్మ్స్ తీసుకొని వస్తారు. ఏం తీసుకొని వస్తారు? మార్కెట్ రిఫార్మ్స్. అయితే ఈ మార్కెట్ కంట్రోల్ పాలసీ ఏదైతే ఉందో అది ఆర్మీకి ఒకటే కాదు, ఎంటైర్ ఢిల్లీ సుల్తానేట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ మార్కెట్ కంట్రోల్ పాలసీలో మెంబర్స్. ఇప్పుడు ఈ మార్కెట్ కంట్రోల్ పాలసీ అంటే ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్. ఫిక్స్డ్ ప్రైజెస్ అంటే ఏంటి? ఒకసారి ఆ ప్రోడక్ట్స్ కానీ, గూడ్స్ కానీ, క్రాప్స్ కానీ వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూని ఫిక్స్ చేస్తే ఇంకా అది చేంజ్ చేసేకి కుదరదు. అలా తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ ఆర్ పాలసీని మార్కెట్ కంట్రోల్ పాలసీ అంటాం. ఆ ఫిక్స్ చేసిన వాల్యూ కంటే ఎక్కువగా ఎవరు సెల్ చేయకూడదు. కాకపోతే ఆ ఫిక్స్ చేసిన ప్రైజెస్ కి బయట ఉన్న నార్మల్ పీపుల్, దాంతో పాటు ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన గూడ్స్ ని సేమ్ ప్రైజెస్ తో కొనొచ్చు. దాన్ని మార్కెట్ రీఫార్మ్స్ ఆర్ మార్కెట్ కంట్రోల్ పాలసీ అంటాం. ఏ ఢిల్లీ సుల్తానేట్ తీసుకొని వచ్చారంటే అలావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, విచ్ సుల్తాన్ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్? ఇక్కడ చూడండి, కింద ఇచ్చిన వాటిలో ఏ సుల్తాన్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు మార్చిన సుల్తాన్ ఎవరు? ఆప్షన్ చూడండి, గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుమిష్. క్యాపిటల్ ని ఢిల్లీ టు ఎక్కడికి షిఫ్ట్ చేశారు? దౌలతాబాద్. ఇలా ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి షిఫ్ట్ చేసిన ఆ ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరు షిఫ్ట్ చేశారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ షిఫ్ట్ చేస్తారు. ఈయన ఏంటంటే ఈ ఢిల్లీ సుల్తానేట్ ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో ఉన్న చిన్న చిన్న కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాయి. ఎందుకు? ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఇదే ఢిల్లీని ఇంకొక పేరుతో ఇంద్రప్రస్థ అని చెప్పి పిలుస్తాం. ఢిల్లీని ఏమని పిలుస్తాం? ఇంద్రప్రస్థ, హస్తినాపుర. వాట్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ ఢిల్లీ అంటే ఒకటి ఇంద్రప్రస్థ, ఇంకొకటి హస్తినాపుర. ఢిల్లీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 7 ఫోర్ట్స్. ఎన్ని ఫోర్ట్స్ కలయిక అంట? 7 ఫోర్ట్స్ యొక్క కలయికని మనం ఢిల్లీ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఈయన క్యాపిటల్ ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి షిఫ్ట్ చేయాలనుకున్నాడు. కానీ షిఫ్ట్ చేయాలనుకున్న దానికి రీజన్ ఏంటి అంటే ఈ దౌలతాబాద్ ప్లేస్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ సుల్తానేట్ ని చిన్న చిన్నగా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నాయని చెప్పి ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి క్యాపిటల్ ని షిఫ్ట్ చేస్తారు. ఇలా కాకపోతే క్యాపిటల్ ని వెంటనే కన్స్ట్రక్ట్ చేసి ఈ ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి రోడ్ ని డైరెక్ట్ రోడ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. అలాగే పీపుల్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ కోసం వెల్స్ ని, ఇంకా రెస్ట్ తీసుకోవడం కోసం ట్రీస్ ని, వీటినన్నిటిని ఎవరు చేస్తారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. కాకపోతే ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ, ల్యాండ్స్ కానీ, హౌసెస్ కానీ ఎక్కడున్నాయి? ఢిల్లీలో. వాటిని సెల్ చేసి నిదానంగా వాళ్ళు దౌలతాబాద్ కి రావాలనుకున్నారు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆదేశాల ప్రకారం వెంటనే ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి రావాలి అని చెప్పి ఈయన చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని వేల మంది చనిపోతారంట. అందుకే మహమ్మద్ బిన్ తుగ్లక్ ని మ్యాడ్ తుగ్లక్ గా పిలుస్తాం. ఇప్పుడు ఇలా ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు? ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఈ దౌలతాబాద్ ని ఇంకొక పేరుతో దేవగిరి అని చెప్పి పిలుస్తాం. దౌలతాబాద్ ఆల్సో నౌన్ యాజ్ దేవగిరి. ఇప్పుడు ఫైనల్ గా మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క రూలింగ్ టైంలో క్యాపిటల్ అనేది ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఢిల్లీ ఎక్కడుంది? నార్త్ ఇండియాలో ఉంది. ఎక్కడుంది? నార్త్ ఇండియాలో.
కానీ నార్త్ ఇండియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు ఢిల్లీని. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ క్యాపిటల్ ని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మళ్ళీ షిఫ్ట్ చేస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేస్తాడు? దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మళ్ళీ ఆయనే క్యాపిటల్ ని షిఫ్ట్ చేస్తాడు. ఇలా దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేటప్పుడు? ఈ దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు. ఇంకా ఏంటంటే గంగా యమునా రీజియన్ ఏదైతే ఉందో, గంగా యమునా రీజియన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న పీపుల్ దగ్గర నుంచి 50% ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవాళ్ళు. ఎవరు కలెక్ట్ చేసేది? మహమ్మద్ బిన్ తుగ్లక్ తన యొక్క ఆర్మీ ఎవరైతే ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవాళ్ళు. అయితే ఈ ట్యాక్స్ ని ఎలా కలెక్ట్ చేసేవాళ్ళంటే ఎస్టిమేషన్ వేస్తారు ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకర్ ల్యాండ్ తీసుకుందాం. ఈ 1 ఎకర్ ల్యాండ్ లో ఒక 200 kgs వీట్ వస్తుంది అనుకో. ఈ 200 kgs వీట్ వస్తుంది అని చెప్పి వేసిన వెంటనే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు. ఇలా ఎస్టిమేషన్ వేసి ఇందులో 200 kgs వస్తుంది, అందులో 100 kgs కంపల్సరీగా పే చేయాలి అని చెప్పి చెప్తారు. ఎవరికి? ఆ ల్యాండ్ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో పీజన్స్ వాళ్ళకి చెప్తారు. ఒకవేళ 300 kgs వచ్చింది అనుకున్నా, ఈల్డ్ ఎంత వచ్చింది? 300 kgs. అయినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ కింగ్డమ్ కి ఎంత పే చేయాలి అంటే 100 kgs పే చేయాలి. అలా కాకుండా ఒకవేళ 100 kgs వచ్చింది అనుకో, 100 kgs వచ్చినప్పటికి కూడా 100 kgs పే చేయాలి. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒకసారి క్రాప్ డిసీజెస్ వల్ల క్రాప్ ఫెయిల్యూర్ జరుగుతుంది, సరిగ్గా ఈల్డ్ అనేది రాదు. అయినప్పటికీ కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆర్మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు పీపుల్ దగ్గర నుంచి బలవంతంగా ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ట్యాక్స్ పే చేయలేని సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న పీపుల్ దగ్గర ఉన్న అనిమల్స్ ని, తర్వాత కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న పీపుల్ ని స్లేవ్స్ లాగా తీసుకొని వెళ్ళిపోతారు డైనాస్టీకి. ఈ విషయం ఇదంతా జరిగిందని చెప్పి లేట్ గా ఎవరికి తెలుస్తుందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? మహమ్మద్ బిన్ తుగ్లక్ కి. అప్పుడు ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో గంగా యమునా రీజియన్ లో వాళ్ళ ఆ ప్లేస్ ని వదిలేసి ఆల్మోస్ట్ చాలా మంది వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోతారు. ఎందుకు? ట్యాక్సెస్ ని పే చేయలేక. ఇవన్నీ ఎవరు చేశారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ చేస్తారు. అందుకే మహమ్మద్ బిన్ తుగ్లక్ ని మ్యాడ్ తుగ్లక్ గా పిలుస్తాం. అయితే ఉన్న అందరు రూలర్స్, ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా క్లవర్ పర్సన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. కాకపోతే దెర్ ఈజ్ నో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. సరైన ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈయన రూలర్ గా ఫెయిల్ అవుతారు. ఎవరు రూలర్ గా ఫెయిల్ అయింది? ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇలాంటి కొత్త కొత్త రీఫార్మ్స్ ని తీసుకొని రావడం వల్ల పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు నష్టపోతారు. ఇంకా ఏంటంటే ఈయన 2 lakh ఆర్మీని తీసుకుంటారు. 2 lakh ఆర్మీని ఒక ప్లేస్ ని ఆక్యుపై చేయాలి అని చెప్పి. ఇలా ఈ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి కూడా ఆల్రెడీ 2 years కి ముందే శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇచ్చేసి ఆ 2 lakh ఆర్మీని తీసుకొని వెళ్తారు. అయితే మళ్ళీ ఆ ప్లేస్ ని ఆక్యుపై చేయొద్దు అని చెప్పి చైనా వాళ్ళు ఇండియా పైన ఆక్యుపై చేసే టైంలో ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ వింటర్ సీజన్. ఆ వింటర్ సీజన్ లో చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఢిల్లీ సుల్తానేట్ పైన అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు అంటే ఏంటి, ఆ వింటర్ సీజన్ లో ఆ కోల్డ్ కి తట్టుకునే క్యాపబిలిటీ లేకపోయినా కూడా ఆ వార్ కి మహమ్మద్ బిన్ తుగ్లక్ పంపిస్తారు. కానీ ఫైనల్ గా ఆ వార్ లో విన్ అవుతారు. ఎవరు? మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్ అవుతారు. కాకపోతే ఏంటంటే
2 lakh ఆర్మీ ఏదైతే ఉందో ఇందులో ఓన్లీ 20,000 పీపుల్ మాత్రమే, 20,000 పీపుల్ అంటే ఏంటి, 20,000 ఆర్మీ మాత్రమే బ్రతికి బయటపడతారంట. మిగిలిన వాళ్ళందరూ కూడా వార్లో చనిపోతారు. ఇదంతా ఎవరి రూలింగ్ టైంలో జరిగింది అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క రూలింగ్ టైంలో జరిగింది. ఇవన్నీ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఫెయిల్యూర్స్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో అందుకోసం ఈయనని మ్యాడ్ తుగ్లక్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు చూడండి, విచ్ సుల్తాన్ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్. ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ దౌలతాబాద్ నుంచి మళ్ళీ క్యాపిటల్ ని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో పెడతాడు. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కంప్లీటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కుతుబ్ మినార్. ఇక్కడ చూడండి, కింద ఇచ్చిన వాటిలో కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ ని ఎవరు కంప్లీట్ చేశారు? ఆప్షన్ చూడండి, కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుమిష్, బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ. ఈ కుతుబ్ మినార్ ఏదైతే ఉందో, ఈ కుతుబ్ మినార్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ డెత్ మెమోరియల్, డెత్ మెమోరియల్ ఆఫ్ బక్తియార్ ఖిల్జీ. ఎవరి యొక్క డెత్ మెమోరియల్ ఇది? బక్తియార్ ఖిల్జీ యొక్క డెత్ మెమోరియల్. అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్కే ఈ బక్తియార్ ఖిల్జీ యొక్క డెత్ మెమోరియల్ గా ఈ కుతుబ్ మినార్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఫౌండేషన్ వేస్తారు. ఫౌండేషన్ వేసి ఈయన స్టార్ట్ చేస్తారు. అయితే ఈ కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఈ కుతుబుద్దీన్ ఐబక్ చనిపోతారు. కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ మిడిల్ లోనే ఎవరు చనిపోతారు? కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత నెక్స్ట్ ఈయన ఏ డైనాసిటీ? కుతుబీ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీలో ఉన్న కుతుబీ డైనాసిటీ. ఈ కుతుబుద్దీన్ ఐబక్ పోలో గేమ్ ఆడుతూ కింద పడి చనిపోతారు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో ఈయన తర్వాత నెక్స్ట్ డైనాసిటీ ఏంటి? కుతుబీ డైనాసిటీ తర్వాత షంసీ డైనాసిటీ. ఏ డైనాసిటీ? షంసీ డైనాసిటీ. ఈ షంసీ డైనాసిటీలో ఇల్టుమిష్. షంసీ డైనాసిటీలో ఎవరున్నారు? ఇల్టుమిష్. ఈ ఇల్టుమిష్ ఏం చేస్తాడంటే కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసిన కుతుబ్ మినార్ ని ఈయన కంప్లీట్ చేస్తాడు. స్టార్ట్ చేసి ఫౌండేషన్ వేసింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. దాన్ని కంప్లీట్ గా ఎవరు ఫినిష్ చేశారు అంటే ఇల్టుమిష్. ఇల్టుమిష్ బిలాంగ్స్ టు షంసీ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీలోనే షంసీ డైనాసిటీ యొక్క రూలర్ ఎవరు అంటే ఇల్టుమిష్. ఇప్పుడు ఆప్షన్ ఏంటి? బి, ఇల్టుమిష్. నెక్స్ట్ వన్, who was the first and the only Muslim ruler of the Delhi Sultanate? ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న ఓన్లీ ఉమెన్ రూలర్ ఎవరు? ఎవరా ఓన్లీ ఉమెన్ రూలర్? చూడండి ఆప్షన్స్, చాంద్ బీబీ, తర్వాత నూర్జహాన్, రజియా సుల్తానా, ముంతాజ్ మహల్. ఇప్పుడు ఢిల్లీని రూల్ చేసిన ఓన్లీ ఉమెన్ ఎవరు అంటే రజియా సుల్తానా. ఎవరు? రజియా సుల్తానా. ఈ రజియా సుల్తానా షీఈస్ ద డాటర్ ఆఫ్ ఇల్టుమిష్. ఎవరి యొక్క డాటరు? డాటర్ ఆఫ్ ఇల్టుమిష్. ఇల్టుమిష్ యొక్క డాటరే రజియా సుల్తానా. ఈ ఇల్టుమిష్ కి కూడా సన్స్ ఉంటారు. రుకునుద్దీన్, ఇల్టుమిష్ కి చాలా మంది సన్స్ ఉంటారు. అందులో డాటర్ ఎవరు అంటే రజియా సుల్తానా. తర్వాత సన్ను చూడండి రుకునుద్దీన్. ఈ రుకునుద్దీన్ ఒక వీకెస్ట్ రూలర్. ఇల్టుమిష్ ఏమనుకుంటారంటే తను చనిపోయిన తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరు అవ్వాలనుకుంటారంటే తన యొక్క డాటర్ అయిన రజియా సుల్తానా ఢిల్లీ యొక్క నెక్స్ట్ రూలర్ అవ్వాలనుకుంటాడు. కానీ ఇల్టుమిష్ చనిపోయిన వెంటనే చహల్ గనీస్ ఎవరైతే ఉన్నారు,
చహల్గనీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఉమెన్ రూలర్ ని యాక్సెప్ట్ చేయరు. ఎవరు యాక్సెప్ట్ చేయరు? చహల్గనీస్. అందుకే ఇల్టుమిష్ చనిపోయిన వెంటనే నెక్స్ట్ రూలర్ ఎవరవుతారంటే ఈ రుక్నుద్దీన్ అవుతారు. ఎవరవుతారు? రుక్నుద్దీన్. కానీ కొన్ని మంత్స్ తర్వాతని ఈ రజియా సుల్తానా, చూడండి, జమాలుద్దీన్ యాకుత్, జమాలుద్దీన్ యాకుత్ ఈయన ఆఫ్రికన్ హబ్సీ, ఆఫ్రికాలో ఉన్న ఒక ట్రైబల్. ఇప్పుడు ఈయన ఏంటంటే రజియా సుల్తానా యొక్క హార్స్ రైడర్, చారియోట్ అంటాం. ఆ రథాన్ని ఎవరు నడుపుతారంటే ఈ జమాలుద్దీన్ యాకుత్. ఈ జమాలుద్దీన్ యాకుత్ యొక్క హెల్ప్ తోని రజియా సుల్తానా చహల్గనీస్ ని ఓడించి, అంటే ఏంటి, ఈ రుకునుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఈయనని ఢిల్లీ సుల్తానేట్ యొక్క పొజిషన్ నుంచి తీసేసి రజియా సుల్తానా రూలర్ అవుతుంది. ఎవరు రూలర్ అవుతారు? రజియా సుల్తానా. అయితే చుట్టూ ఉన్న చహల్గనీస్, దాంతో పాటు అల్తునియా, అల్తునియా అనే ఒక రూలర్, వీళ్ళందరూ కూడా రజియా సుల్తానా ఏంటి క్వీన్ అవ్వడం ఇష్టం లేదు. అందుకోసమే వీళ్ళిద్దరూ కూడా ఆమెని ఎదిరించడం స్టార్ట్ చేస్తారు. ఫైనల్ గా ఏంటంటే ఈ చహల్గనీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అల్తునియా యొక్క హెల్ప్ తీసుకుంటారు. ఎవరి యొక్క హెల్ప్? అల్తునియా. కానీ ఈ జమాలుద్దీన్ యాకుత్ ని చంపేసి రజియా సుల్తాన్ని బందీగా తీసుకుని వెళ్తారు. ఎవరు? ఈ అల్తునియా చహల్గనీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రజియా సుల్తాన్ని ఓడించి జమాలుద్దీన్ యాకుత్ ని చంపేస్తారు. ఈమెని బందీగా తీసుకెళ్లి పెడతారు. ఫైనల్ గా ఈ అల్తునియా ఎవరైతే ఉన్నారో ఈ అల్తునియాని రజియా సుల్తానా మ్యారేజ్ చేసుకుంటుంది. మళ్ళీ ఎవరు రూలర్ అవుతారు? రజియా సుల్తానే రూలర్ అవుతుంది. అది నచ్చని చహల్గనీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రజియా సుల్తానాని తర్వాత అల్తునియాని వీళ్ళిద్దరిని కూడా చంపేస్తారు. ఎవరు చంపేసింది? ఈ చహల్గనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది బందిపోటు దొంగల్ని పంపించి ఈ రజియా సుల్తానాన్ని తర్వాత అల్తునియాని వీళ్ళిద్దరిని కూడా చంపించేస్తారు. ఇప్పుడు చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ రూలర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ అంటే ఆప్షన్ సి, రజియా సుల్తాన్. నెక్స్ట్ వన్, ఇబాన్ బట్టుటా, the famous traveler from Morocco, visited India during the reign of which Sultan? ఇక్కడ చూడండి, ఇబాన్ బట్టుటా ఎవరంట? ఆఫ్రికాలో ఉన్న మొరాకో ప్లేస్ నుంచి వస్తాడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒక ఫేమస్ ట్రావెలర్, ఆయనే ఇబాన్ బట్టుటా. ఈ ఇబాన్ బట్టుటా మొరాకో నుంచి వచ్చి ఇండియాలో ఉన్న ఏ సుల్తాన్ టైంలో ఈయన వచ్చాడు? ఎవరి యొక్క రూలింగ్ టైంలో ఈయన వచ్చాడు? ఆప్షన్ చూడండి, అలావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, సికిందర్ లోడి. ఎవరి టైంలో ఇబాన్ బట్టుటా వచ్చాడు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో వస్తాడు. ఎవరి టైంలో? మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో. ఇప్పుడు ఇబాన్ బట్టుటా గురించి చూస్తే ఈ ఇబాన్ బట్టుటా ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియాలో ఢిల్లీ సుల్తానేట్లు ఎవరి టైంలో వచ్చారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో వస్తారు. కాకపోతే ఇంకా ఏంటంటే ఈ ఇబాన్ బట్టుటా వరల్డ్ లో ఉన్న ప్రతి ముస్లిం ఎంపైర్ ని విజిట్ చేసిన ట్రావెలర్ ఎవరు అంటే ఇబాన్ బట్టుటా. వరల్డ్ లో ఉన్న ప్రతి ముస్లిం ఎంపైర్, ఎవ్రీ ముస్లిం ఎంపైర్, ఇస్లామిక్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ విజిట్ చేసిన ట్రావెలర్ ఎవరు అంటే ఇబాన్ బట్టుటా. ఎక్కడి నుంచి వస్తారు? మొరాకో నుంచి. అయితే ఈయన he belongs to ఖాజీ క్లాన్. వీళ్ళ వంశం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జడ్జెస్. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా జడ్జెస్. అందుకే ఈయనని ఖాజీ క్లాన్ అంటాం. అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క రూలింగ్ టైంలో వచ్చినప్పుడు ఈయనని ఢిల్లీ యొక్క ఖాజీగా అపాయింట్ చేస్తారు. ఏం చేస్తారు? ఢిల్లీ జడ్జ్. ఖాజీ అంటే ఏంటి? జడ్జ్.
ఢిల్లీ యొక్క జడ్జిగా ఎవరు అపాయింట్ చేశారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అపాయింట్ చేస్తారు. ఎవరిని? ఈ ఇబాన్ బట్టుటాని. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, హూ ఎస్టాబ్లిష్డ్ ద సపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నేమ్డ్ దివాన్ ఐ కోహి. ఈ దివాన్ ఈ కోహి పేరుతో ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసింది ఎవరు? మనం ఇందాక చెప్పుకున్నాం, గంగా యమునా రీజియన్ ఏదైతే ఉందో అక్కడ క్రాప్ ఫెయిల్యూర్ జరిగింది. క్రాప్ ఫెయిల్యూర్, గంగా యమునా రీజియన్ ఏదైతే ఉందో అక్కడ క్రాప్ ఫెయిల్యూర్ జరగడం వల్ల అప్పుడు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ కోసం ఇది రియలైజ్ అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక డిపార్ట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే దివాన్ ఈ కోహి అంటాం. దివాన్ ఈ కోహి. ఆ డిపార్ట్మెంట్ వల్ల ఏంటంటే ల్యాండ్ ప్రోక్లమేషన్, ఏదైతే ల్యాండ్ ఆ క్రాప్ యొక్క డిసీజెస్ వల్ల అంతా డెస్ట్రాయ్ అయిందో దానికోసం లోన్స్ ఇవ్వడం కోసం, ఇంకా మళ్ళీ క్రాప్స్ ని గ్రో చేయడం కోసం, వీటి కోసం ఈ దివాన్ ఈ కోహి అనే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా పీజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్ అనేది ఇస్తారు. దానికోసం ఎస్టాబ్లిష్ చేసిన డిపార్ట్మెంటే ఈ దివాన్ ఈ కోహి అనే డిపార్ట్మెంట్. ఏ రూలర్ దీన్ని తీసుకొని వచ్చారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరు తీసుకొని వచ్చారు దీన్ని? మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొని వస్తారు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ద టోకన్ కరెన్సీ ఆఫ్ కాపర్ అండ్ బ్రాస్ కాయిన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ ఢిల్లీ సుల్తాన్? ఏ ఢిల్లీ సుల్తాను టోకన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు? ఆ టోకన్ కరెన్సీ ఏంటంట? కాపర్ అండ్ బ్రాస్ కాయిన్స్ తో టోకన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇప్పుడు చూడండి, కాపర్, తర్వాత బ్రాస్, సిల్వర్. ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సిల్వర్ కాయిన్స్ ని యూజ్ చేసేవాళ్ళు. దేనికోసం? కరెన్సీగా. ఎప్పుడైతే సిల్వర్ యొక్క అవైలబిలిటీ అనేది తగ్గిపోతుందో అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమనుకుంటారంటే దాని ప్లేస్ లోకి కాపర్ అండ్ బ్రాస్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. ఏమి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు? కాపర్ అండ్ బ్రాస్. ఇప్పుడు ఈ సిల్వర్ కరెన్సీకి ఎంత వాల్యూ ఉందో కాపర్ అండ్ బ్రాస్ కరెన్సీకి కూడా సేమ్ వాల్యూ. సిల్వర్ కి ఎంత వాల్యూ ఉందో కాపర్ కి బ్రాస్ కి కూడా అంతే వాల్యూని పెట్టి పీపుల్ దగ్గర ఉన్న సిల్వర్ కాయిన్స్ ని మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొని ఆ కాయిన్స్ ని రీప్లేస్ చేస్తూ ఈ కాపర్ బ్రాస్ కాయిన్స్ ని పీపుల్ కి ఇస్తారు. ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఈ సిల్వర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తీసుకొని ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడు? కాపర్ కాయిన్స్ ని బ్రాస్ కాయిన్స్ ని ఇస్తాడు. దానికి ఈక్వల్ వాల్యూతో. సిల్వర్ ఎంత వాల్యూవో సేమ్ అంతే వాల్యూ, కాకపోతే దాన్ని రీప్లేస్ చేశారు డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద సిల్వర్ కాయిన్స్. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే ట్రేడర్స్, ఎవరు? ట్రేడర్స్. ఈ ట్రేడర్స్ ఏం చేస్తారు? ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమో నేను ఒక సిల్వర్ కాయిన్ ఇస్తే దానికి బదులుగా ఒక కాపర్ కాయిన్ సేమ్ వాల్యూతో ఇచ్చారు. ఈ ట్రేడర్స్ ఏం చేస్తారు? సిల్వర్ కి వాల్యూ ఎక్కువే, దేంతో కంపేర్ చేస్తే? కాపర్ తో. ఈ ట్రేడర్స్ ఏం చేశారంటే ఒక సిల్వర్ కాయిన్ తీసుకొని 2 to 3 కాపర్ కాయిన్స్ ని ఇచ్చారు. ఏం చేశారు? 2 to 3 కాపర్ కాయిన్స్ ని ఇచ్చారు. ఇది కూడా లేట్ గా రియలైజ్ అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడంటే మీరు తీసుకున్న కాపర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ చేయండి, సిల్వర్ కాయిన్స్ ఇస్తాను అని చెప్పి చెప్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాయిన్స్ అన్నిటిని ఎక్కడి నుంచి తీసుకున్నారు?
ట్రేడర్స్ దగ్గర నుంచి తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఎవరి యొక్క ఫెయిల్యూర్స్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఫెయిల్యూర్స్. క్యాపిటల్ ని షిఫ్ట్ చేయడం, తర్వాత గంగా యమునా రీజియన్ లో ఉన్న పీపుల్ దగ్గర నుంచి బలవంతంగా ఫోర్సిబ్లీ దే యూజ్ టు కలెక్ట్ టాక్సెస్ ఫ్రమ్ ద పీపుల్. ఇంకొకటి ఏంటి, ఇంట్రడక్షన్ ఆఫ్ ద టోకెన్ కరెన్సీ. ఇవన్నీ కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ ని ఒక మ్యాడ్ తుగ్లక్ గా చెప్పడానికి మెయిన్ రీజన్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, డి. నెక్స్ట్ వన్, హూ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ దగ్, బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అండ్ చెహరా, డిస్క్రిప్టివ్ రోల్ ఆఫ్ సోల్జర్స్. ఇక్కడ చూడండి, సిస్టమ్ ఆఫ్ దగ్ అంటాం దీన్ని. ఈ దగ్గని తర్వాత ఇంకొక సిస్టమ్ ఏంటి, చెహ్రా. ఈ టూ సిస్టమ్స్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ దగ్ సిస్టమ్ ఏంటంటే అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఎంపైర్ లో ఉన్న హార్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి రాయల్ బ్రాండింగ్ ఇవ్వడం, రాయల్ స్టాంప్. ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కరికి 2 హార్సెస్ ఇచ్చేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు, 2 హార్సెస్ ఇచ్చేవాళ్ళు. ఈ 2 హార్సెస్ ఇచ్చినప్పుడు పీపుల్ ఏం చేసేవాళ్ళంటే, ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక హార్స్ ని తీసుకెళ్లి మార్కెట్ లో సెల్ చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు, ఒక హార్స్ ని తీసుకెళ్లి మార్కెట్ లో సెల్ చేసి ఇంకొక హార్స్ ని వాళ్ళతోనే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, మార్కెట్ లో సెల్ చేసిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళే తీసుకొని ఏమని చెప్పేవాళ్ళు, ఒక హార్స్ హెల్త్ బాలేక చనిపోయింది అని చెప్పి ఇలాంటి రీజన్స్ అన్ని అలావుద్దీన్ ఖిల్జీకి చెప్పేవాళ్ళు. అందుకోసం ఏం చేశారంటే ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొని వచ్చారు, దాన్ని దగ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఏ హార్సెస్ అయితే అలావుద్దీన్ ఖిల్జీ ఆర్మీకి ఇస్తాడో వాటిపైన రాయల్ స్టాంప్ వేసేవాడు. ఏం చేసేవాడు, రాయల్ స్టాంప్. ఒకవేళ ఈ రాయల్ స్టాంప్ వేసిన హార్సెస్ ఎక్కడైనా మార్కెట్ లో కనిపించాయి అనుకో, అప్పుడు ఎవరికి పనిష్మెంట్ ఇచ్చేవాడంటే ఆర్మీకి. దానికోసం ఈ దగ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఈ చెహరా సిస్టమ్. ఈ చెహరా సిస్టమ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో ఒక 500 మెంబర్స్ ఉంటారు. ఆ 500 మెంబర్స్ కి కావాల్సిన శాలరీస్ అవ్వచ్చు, లేకపోతే వెపన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఎంపైర్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ ఆర్మీ యొక్క కమాండర్ ఎవరైతే ఉన్నారో, గ్రూప్ కి హెడ్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని 10 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్, 20 ఉంటే 25 అని చెప్పి అలా రాసేవాళ్ళు. దానికోసమే కరెక్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఈ చెహరా సిస్టమ్ ని తీసుకొని వస్తారు. టు మెయింటైన్ ద ఎగ్జాక్ట్ రికార్డ్స్ రిలేటెడ్ టు ద కౌంట్ ఆఫ్ ద ఆర్మీ, దానికోసం తీసుకొని వచ్చింది ఈ చెహరా సిస్టమ్. చూడండి, ఇవి రెండింటిని ఎవరు తీసుకొని వచ్చారంటే అలావుద్దీన్ ఖిల్జీ తీసుకొని వస్తారు. ఇవి రెండు ఎవరు తీసుకొని వచ్చారు, అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఢిల్లీ సుల్తాన్ ఈజ్ నౌన్ ఫర్ హిస్ స్ట్రిక్ట్ పాలసీ ఆఫ్ ద బ్లడ్ అండ్ ఐరన్. ఏ ఢిల్లీ సుల్తాన్ అనేది బ్లడ్ అండ్ ఐరన్, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటాం దీన్ని. ఏమంటాం, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. ఈ పాలసీని తీసుకొని వచ్చిన ఢిల్లీ సుల్తానేట్ ఎవరు? ఆప్షన్ చూడండి, కుతుబుద్దీన్ ఐబక్, అలావుద్దీన్ ఖిల్జీ, గియాజుద్దీన్ బాల్బన్, తర్వాత ఇల్టుమిష్. ఈ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని ఎవరు తీసుకొని వచ్చారంటే గియాజుద్దీన్ బాల్బన్ తీసుకొని వస్తారు. ఎవరు, గియాజుద్దీన్ బాల్బన్. ఈ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఏంటంటే ఎవరైనా ఢిల్లీ సుల్తానేట్ లో ఏవైనా మిస్టేక్స్ చేస్తే దే యూజ్ టు గెట్ ఏ సివియర్ పనిష్మెంట్, సివియర్ గా పనిష్ చేస్తారంట. దానికోసం తీసుకొని వచ్చిన పాలసీని బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటాం. చుట్టుపక్కల ఏ కింగ్డమ్స్ కూడా ఈయన రూలింగ్ టైంలో ఈజీగా వచ్చి ఆక్యుపై చేయడానికి ట్రై చేసే వాళ్ళు కాదు. నెక్స్ట్ వన్, ద సిటీ ఆఫ్ ఆగ్రా వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1504. ఆగ్రాని ఎప్పుడు స్థాపించారంట, సిటీ ఆఫ్ ఆగ్రాని 1504 లో. అయితే 1504 AD బై విచ్ సుల్తాన్, ఏ సుల్తాను ఆగ్రాని స్థాపించారు? విచ్ ఢిల్లీ సుల్తాన్ ఫౌండెడ్ ద ఆగ్రా? ఆప్షన్ చూడండి,
బహలూల్ లోడి, సికిందర్ లోడి, ఇబ్రహీం లోడి, అలావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ బి సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడిని ఆగ్రా సిటీని 1504లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు? 1504లో. ఎవరు అంటే సికిందర్ లోడి, బిలాంగ్స్ టు లోడి డైనాసిటీ. ఢిల్లీ సుల్తానేట్లో ఉన్న లాస్ట్ డైనాసిటీని ఏది? లోడి డైనాసిటీ. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, who defeated Ibrahim Lodi in the first battle of Panipat in 1526 AD? ఈ 1526 AD లో ఇబ్రహీం లోడీని ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో ఎవరు ఓడించారు? ఆప్షన్ చూడండి. అక్బర్, హుమయూన్, బాబర్, షేర్షా సూర్. ఎంటైర్ ఢిల్లీ సుల్తాన్ ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్. లాస్ట్ రూలర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అంటే ఇబ్రహీం లోడి. ఎవరు? ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి బిలాంగ్స్ టు లోడి డైనాసిటీ. ఏ డైనాసిటీ? లోడి డైనాసిటీ. ఇప్పుడు ఈయన కుతుబుద్దీన్ ఐబక్ ఏ డైనాసిటీ? స్లేవ్ డైనాసిటీ. దీన్నే మామ్లుక్ డైనాసిటీ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ ఇబ్రహీం లోడి ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క రూలింగ్ అనేది నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఏ కింగ్స్ కి కూడా నచ్చదు. అందుకోసమే ఎలా అయినా ఇబ్రహీం లోడిని అంతం చేయాలనుకుంటారు. అప్పుడు మంగోల్స్ లో ఉన్న ఒక ఫేమస్ రూలరే, పవర్ఫుల్ రూలరే బాబర్. పవర్ఫుల్ రూలర్ ఎవరు? బాబర్. ఈ బాబర్ కి తర్వాత ఇబ్రహీం లోడికి మధ్య జరిగిన వారే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. పానిపట్ 1 ఎప్పుడు జరిగింది? 1526లో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1 ఎవరెవరి మధ్య అంటే ఇబ్రహీం లోడికి తర్వాత బాబర్ కి మధ్య జరిగింది. తర్వాత సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏదైతే ఉందో ఇది ఎవరికి జరుగుతుంది? హీముకి తర్వాత బైరం ఖాన్ కి. హీముకి బైరం ఖాన్ కి జరిగింది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఈ హీము ఎవరు? ఈ బైరం ఖాన్ అక్బర్ ఎవరైతే ఉంటారో తన యొక్క మిలిటరీ కమాండర్. హుమయూన్ చనిపోయిన వెంటనే హీము ఆక్యుపై చేయాలనుకుంటాడు. అప్పుడు బైరం ఖాన్ యొక్క సహాయంతో మళ్ళీ మొఘల్ ఎంపైర్ ని రీఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇబ్రహీం లోడికి తర్వాత బాబర్ కి మధ్య జరిగిన వారే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇన్ ద ఇయర్ 1526 AD. ఏ ఇయర్ లో జరిగింది? 1526 AD లో జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఢిల్లీ సుల్తాన్ ఎస్టాబ్లిష్డ్ ద దివాన్ ఐ ఖైరత్ డిపార్ట్మెంట్ ఆఫ్ చారిటీ ఫర్ ద కేర్ ఆఫ్ ద ఆర్ఫన్స్ అండ్ విడోస్. ఇక చూడండి, ఢిల్లీ సుల్తానేట్లో ఉన్న ఆర్ఫన్స్ తర్వాత విడోస్ ఇంకా ఓల్డ్ పీపుల్ ఇంకా అన్మ్యారీడ్ గర్ల్స్ వీళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ని ఇస్తారు. వీళ్ళందరికి కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ని ఇచ్చిన ఢిల్లీ సుల్తానేట్ ఎవరు? ఆయనే ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఈయన ఏం చేస్తాడంటే ఎవరైతే ఈ ఢిల్లీ సుల్తానేట్ లో పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి, తర్వాత ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, విడోస్ కి, ఓల్డ్ పీపుల్ కి, తర్వాత అన్మ్యారీడ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ కోసం ఫినాన్షియల్ సపోర్ట్ ని ఇచ్చేవారు, మనీ ప్రొవైడ్ చేసి. వీటిని ఇంప్లిమెంట్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. దాన్ని ఆ డిపార్ట్మెంట్ పేరే దివాన్ ఈ ఖైరత్ అంటాం. ఇట్ ఈస్ ఎ డిపార్ట్మెంట్ ఆఫ్ చారిటీ. దీని ఇంప్లిమెంటేషన్ లోకి ఎవరు తీసుకొని వచ్చారు? ఫిరోజ్ షా తుగ్లక్. ఇదే ఫిరోజ్ షా తుగ్లక్ ని ప్రిన్స్ ఆఫ్ గార్డెన్స్ అంటాం. ఏమంటాం?
ప్రిన్స్ ఆఫ్ గార్డెన్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఎవరిని? ఫిరోజ్ షా తుగ్లక్ ని. అలాగే ఈ ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న ఏ రూలర్ ఎక్కువ కాలువల్ని తవ్వించాడు? మోర్ కెనాల్స్ ని తవ్వించిన ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అంటే కూడా ఫిరోజ్ షా తుగ్లక్. ఉద్యానవనాల రారాజు అని చెప్పి ఎవరిని పిలుస్తామంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ని. సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, తైమూర్ ఇన్వేడెడ్ ఇండియా ఇన్ 1398. తైమూర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియాని కాన్క్వెస్ట్ చేయడం కోసం ఏ ఇయర్ లో వచ్చారు? 1398 లో. డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ విచ్ సుల్తాన్? అయితే ఏ సుల్తాన్ టైంలో తైమూర్స్ వచ్చారు అనేదే క్వశ్చన్. ఆప్షన్ చూడండి, నసీరుద్దీన్ మహమ్మద్ షా తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, అబూ బకర్ షా, ఖిజీర్ ఖాన్. ఎవరి యొక్క రూలింగ్ టైంలో తైమూర్స్ ఆ తైమూర్ లైన్ అంట వచ్చారు అంటే నసీరుద్దీన్ మహమ్మద్ షా తుగ్లక్ టైంలో వస్తారు. ఆప్షన్ ఏ. ఏ ఇయర్ లో? 1398 AD. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సయ్యద్ డైనాసిటీ? ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్ లో మనం 5 డైనాసిటీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో 4th డైనాసిటీని సయ్యద్ డైనాసిటీ. 4th డైనాసిటీ ఏది? సయ్యద్ డైనాసిటీ. ఈ సయ్యద్ డైనాసిటీని ఎవరు స్థాపించారు? ఆప్షన్ చూడండి, ముబారక్ షా, మహమ్మద్ షా, తర్వాత ఖిజీర్ ఖాన్, ఆలం షా. ఈ సయ్యద్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఖిజీర్ ఖాన్. సయ్యద్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? ఖిజీర్ ఖాన్. ఈయననే సయ్యద్ డైనాసిటీని, ఢిల్లీ సుల్తానేట్ లో 4th డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆప్షన్ సి. The silver tanka and the copper jital, the 2 basic coins of the sultanate period, were introduced by. ఇక్కడ చూడండి, ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న కాపర్ కాయిన్స్ ఆర్ కాపర్ కరెన్సీని జితాల్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఏమనేవాళ్ళు? కాపర్ కరెన్సీని జితాల్. తర్వాత ఇంకో కరెన్సీ ఏంటి? టంకా. ఈ టంకా ఏదైతే ఉందో ఇది సిల్వర్. టంకాని ఏమనేవాళ్ళం? సిల్వర్ కరెన్సీనేమో టంకా, తర్వాత కాపర్ కరెన్సీనేమో జితాల్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మరి ఈ కాపర్ కరెన్సీ జితాల్ని కానీ సిల్వర్ కరెన్సీ టంకాని కానీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఏ ఢిల్లీ సుల్తానేట్ ఇంట్రడ్యూస్ చేశాడు? ఆప్షన్ చూడండి, కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుమిష్, అలావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్. దీన్ని తీసుకొని వచ్చిన పర్సనే ఇల్టుమిష్. ఇల్టుమిష్ బిలాంగ్స్ టు షంసీ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీలో ఉన్న 2nd డైనాసిటీని షంసీ డైనాసిటీ. ఆ షంసీ డైనాసిటీని ఎవరు స్థాపించారు అంటే ఇల్టుమిష్. ఈ ఇల్టుమిషే కాపర్ అండ్ సిల్వర్ కాయిన్స్ ని తీసుకొని వస్తారు. కాపర్ కరెన్సీనేమో జితాలని, సిల్వర్ కరెన్సీనేమో టంకా అని చెప్పి పిలుస్తారు. ఆ 2 కాయిన్స్ ని ఎవరు తీసుకొని వచ్చారంటే ఇల్టుమిష్. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, which Delhi Sultan assumed the title of Sikandar e Sani, Alexander II? ఏ ఢిల్లీ సుల్తాన్ని అలెగ్జాండర్ 2 గా పిలుస్తాం? అలెగ్జాండర్ 2 గా. ఆప్షన్ చూడండి, బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, సికిందర్ లోడి. సికిందర్ ఈ సాని అనే బిరుదును స్వీకరించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీని మార్కెట్ రీఫార్మ్స్, మిలిటరీ రీఫార్మ్స్, పోస్టల్ రీఫార్మ్స్, ట్యాక్స్ రీఫార్మ్స్ తీసుకొని వస్తారు. ఈయనకి ఉన్న టైటిల్ ఏంటి? అలెగ్జాండర్ 2 అని చెప్పి పిలుస్తాం. ఎందుకు ఈయనని అలెగ్జాండర్ 2 గా పిలుస్తామంటే ఇండియాలో ఉన్న ఈ ఢిల్లీ సుల్తానేట్ ఏదైతే ఉందో దాంతో పాటు ఇంకా చుట్టూ ఉన్న రాజ్యాల్ని ఆక్యుపై చేసి రాజ్య విస్తరణ కోసం పోరాడిన పర్సన్ ఎవరు అంటే ఈయనని అలావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ బి. The Department of Slaves called Diwan I Bandagan was created by which Sultan? ఇక్కడ చూడండి, దివాన్ ఈ బండాగాన్ అంట.
ఈ దివాన్ ఈ బండాగాన్ అనే సిస్టమ్ ని ఏ సుల్తాన్ తీసుకొని వచ్చారు? ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అది. ఆ డిపార్ట్మెంట్ నేమే ఏంటి? దివాన్ ఈ బండాగాన్. ఆప్షన్ చూడండి, ఇల్టుమిష్, అలావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, తర్వాత బహ్లూల్ లోడి. ఈ దివాన్ ఈ బండాగాన్ అనే సిస్టమ్ అంటే ఏంటంటే, ఈ ఎంటైర్ ఢిల్లీ సుల్తానేట్ లో 1,80,000 ఆర్మీ ఉండేవాళ్ళు. ఎంతమంది ఆర్మీ? 1,80,000. ఈ 1,80,000 ఆర్మీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సపరేట్ డిపార్ట్మెంట్స్ లో స్లేవ్స్ లాగా అపాయింట్ చేశారు. అలా టోటల్ గా ఉన్న స్లేవ్స్ ఎంతమంది? 1,80,000 మెంబర్స్. వాళ్ళ కోసం డిఫరెంట్ టెక్నిక్స్ ని నేర్పించడం కోసం, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోకి పంపించడం కోసం ఇలా 1,80,000 మెంబర్స్ ని అపాయింట్ చేసి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ని ఫామ్ చేస్తారు. దాన్ని దివాన్ ఐ బండాగాన్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఈ దివాన్ ఐ బండాగాన్ని ఏ ఢిల్లీ సుల్తానేట్ తీసుకొని వచ్చారు? ఆన్సర్ అలావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, అండర్ హూస్ reign did the Mongol leader Chengiz Khan first threatened the borders of India? ఇక్కడ చూడండి, మంగోల్ యొక్క రూలర్, మంగోల్ రూలర్ ఎవరంట? చెంగీజ్ ఖాన్. మంగోల్ యొక్క రూలరే చెంగీజ్ ఖాన్. ఈ చెంగీజ్ ఖాన్ ఏమనుకుంటాడంటే, పర్షియాలో ఒక రూలర్ ఉంటారు, ఆయనే జలాలుద్దీన్ మంగబరాని. జలాలుద్దీన్ మంగబరాని. ఈ జలాలుద్దీన్ మంగబరాని పైకి ఈ చెంగీజ్ ఖాన్ అటాక్ చేస్తారు. ఎవరు అటాక్ చేసింది? చెంగీజ్ ఖాన్. ఈ చెంగీజ్ ఖాన్ ఈ జలాలుద్దీన్ పైకి అటాక్ చేసినప్పుడు ఆ పర్షియాని వదిలేసి ఏం చేస్తారు? ఎవరి దగ్గరికి వస్తారంటే ఇల్టుమిష్ దగ్గరికి వస్తాడు. ఎవరు వచ్చింది? జలాలుద్దీన్ మంగబరాని ఇల్టుమిష్ దగ్గరికి వస్తారు. ఇలా ఇల్టుమిష్ దగ్గరికి వచ్చాడని తెలుసుకొని చెంగీజ్ ఖాను ఇల్టుమిష్ పైన అటాక్ చేయాలనుకుంటాడు. ఎవరి పైన అటాక్ చేయాలనుకుంటాడు? ఇల్టుమిష్ పైన. కానీ అప్పటికే చెంగీజ్ ఖాన్ అటాక్ చేస్తాడని తెలుసుకుని ఇల్టుమిష్ ఏం చేస్తాడంటే, ఈ జలాలుద్దీన్ మంగబరానీని ఈ ఢిల్లీ సుల్తానేట్ ఎంపైర్ నుంచి పంపించేస్తాడు. చెంగీజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన మంగోల్ ఒక పవర్ఫుల్ రూలర్. సెంట్రల్ ఏషియా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒకప్పుడు మంగోల్స్ కంట్రోల్లో ఉండేది. ఎవరి కంట్రోల్లో ఉండేది? సెంట్రల్ ఏషియా మొత్తం మంగోల్స్ కంట్రోల్లో ఉండేది. సో ఈ చెంగీజ్ ఖాన్ ఎక్కడ అటాక్ చేస్తారు అని చెప్పి అప్పుడు ఈ మంగబరానీని ఢిల్లీ సుల్తానేట్ నుంచి ఇల్టుమిష్ పంపించేస్తాడు. అలా పంపించేసిన తర్వాత చెంగీజ్ ఖాన్ ఇండియా పైకి వస్తాడు. కానీ అప్పటికే చెంగీజ్ ఖాన్ ఆ విషయం తెలుసుకొని మళ్ళీ ఈయన పాకిస్తాన్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయింటాడు. ఎవరు? జలాలుద్దీన్ మంగబరాని. ఆ విషయం తెలుసుకొని మళ్ళీ ఇల్టుమిష్ పైన అటాక్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడంటే పాకిస్తాన్ ఫారెస్ట్ లోకి ఈ చెంగీజ్ ఖాన్ వెళ్ళిపోతాడు. ఒకవేళ ఈ ఇల్టుమిష్ కానీ జలాలుద్దీన్ మంగబరానీని అలాగే ఢిల్లీ సుల్తానేట్ లో పెట్టుకొని ఉండింటే అప్పుడు ఇల్టుమిష్ కాకుండా మన ఇండియాని ఈ చెంగీజ్ ఖానే రూల్ చేసేవాళ్ళంట. ఢిల్లీ సుల్తానేట్ ని ఆక్యుపై చేసి ఎవరు రూల్ చేసేవాళ్ళు? చెంగీజ్ ఖాన్. ఇప్పుడు చూడండి, ఎవరి యొక్క రూలింగ్ టైంలో మంగోల్ లీడర్ అయిన చెంగీజ్ ఖాన్ ఇండియాని విజిట్ చేశారు, ఇండియా బార్డర్స్ వరకు వచ్చారు అంటే ఇల్టుమిష్ యొక్క రూలింగ్ టైంలో. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హూ బిల్ట్ ద అలై దర్వాజా, ద సౌతర్న్ గేట్వే ఆఫ్ ద కువావత్ ఉల్ ఇస్లాం మాస్క్? ఇక్కడ చూడండి, అలై దర్వాజా ఏదైతే ఉందో ఇది ఏంటంట? సౌతర్న్ గేట్వే. దేని యొక్క సౌతర్న్ గేట్వే అంటే కువాత్ ఉల్ ఇస్లాం మాస్క్ యొక్క గేట్వే. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఈ అలై దర్వాజాని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఆప్షన్ చూడండి, అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుమిష్, కుతుబుద్దీన్ ఐబక్, ఫిరోజ్ షా తుగ్లక్. ఈ అలై దర్వాజా అనే దాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే అలావుద్దీన్ ఖిల్జీ కన్స్ట్రక్ట్ చేశాడు. ద బిల్డర్ ఆర్ ద ఫౌండర్ ఆఫ్ ద అలై దర్వాజా ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ ఏ. The term Iqta during the Delhi Sultanate primarily referred to.
ఇక్తా యొక్క మీనింగ్ ఏంటి? ఏంటి ఇక్తా అంటే? చూడండి ఆప్షన్స్. ఏ ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్, ల్యాండ్ గ్రాంటెడ్ టు మిలిటరీ అండ్ సివిల్ ఆఫీసర్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ, ఏ రిలీజియస్ డిక్రీ, ద రాయల్ క్యావెలరీ. ఇప్పుడు ఇక్తా యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ల్యాండ్ గ్రాంటెడ్ టు మిలిటరీ అండ్ సివిల్ ఆఫీసర్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్మీకి ట్యాక్స్ ని అదే సాలరీస్ ఇవ్వరు. ఏమి ఇవ్వరు? సాలరీస్. ఇన్స్టెడ్ ఆఫ్ ద సాలరీస్ దే యూజ్డ్ టు గివ్ సమ్ ప్లేసెస్, దే వర్ కాల్డ్ యాజ్ ఇక్తాస్. సాలరీస్ కి బదులుగా ఒక ప్లేస్ ని ఇస్తారు, దాన్నే ఏమని చెప్తామంటే ఇక్తా సిస్టమ్ అంటాం. ఏమంటాం? ఇక్తా సిస్టమ్. ఇన్స్టెడ్ ఆఫ్ సాలరీస్ దేనికి బదులుగా ఇస్తున్నారు? రీజియన్స్ ని. సాలరీస్ కి బదులుగా ఇచ్చేది ఇక్తా, దాన్నే ఇక్తా సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. ఏమిస్తారు దానికి బదులుగా? ల్యాండ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎవరెవరికి? మిలిటరీకి యాజ్ వెల్ యాజ్ ఫర్ ద సివిల్ ఆఫీసర్స్, వీళ్ళిద్దరికి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆప్షన్ బి. Which of the following dynasties ruled for the shortest period in the Delhi Sultanate? కింద ఇచ్చిన వాటిలో చూడండి ఏ డైనాసిటీ అతి తక్కువ కాలం ఉండేది? ఆప్షన్ చూడండి. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, లోడి డైనాసిటీ. ఇప్పుడు మనము 1206 నుంచి 1526 వరకు రూలింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తానేట్ యొక్క రూలింగ్ పీరియడ్. అయితే అతి తక్కువ కాలం రూల్ చేసిన డైనాసిటీ ఏది అనేదే క్వశ్చన్. ఆప్షన్ చూడండి. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, లోడి డైనాసిటీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్లేవ్ డైనాసిటీ యొక్క రూలింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1206 నుంచి 1290 వరకు. తర్వాత ఖిల్జీ డైనాసిటీ యొక్క రూలింగ్ పీరియడ్ 1290 టు 1320. తుగ్లక్ డైనాసిటీ యొక్క రూలింగ్ పీరియడ్ 1320 టు 1414. సయ్యద్ డైనాసిటీ యొక్క రూలింగ్ పీరియడ్ 1414 టు 1451. తర్వాత లాస్ట్ డైనాసిటీ లోడి డైనాసిటీ రూలింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి అంటే 1451 టు 1526. అతి తక్కువ రూల్ చేసిన డైనాసిటీ ఏది అంటే ఖిల్జీ డైనాసిటీ. ఏ డైనాసిటీ అది? ఖిల్జీ డైనాసిటీ. ఇది ఢిల్లీ సుల్తానేట్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.